ఓకే, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో జనరల్గా మీరు డబ్బింగ్ కూడా చెప్పారు శంభు గారికి అండ్ ముఖేష్ గారికి అండ్ అలాగే సూర్య గారికి డబ్బింగ్ చెప్పారు. సో వైల్ యు ఆర్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీకేమనిపించింది, ఎవరికి నా వాయిస్ సూట్ అయ్యింది అని అనిపించింది అండ్ జనాలు బాగా యాక్సెప్ట్ చేశారు అని అనిపించింది ఈ ముగ్గురులో ఎక్కువ సూర్య అన్న ఆకాశవాణి హద్దురాకి అది చాలా పాపులర్ అయిందండి. అంటే ఆ ఎయిర్పోర్ట్ సీన్ కానీ, ఈ ఫ్లైట్ ఓనర్ రా అని చెప్పి నీ అబ్బాయి ఫ్లైట్ ఓనర్ రా అంటాడు ఓ దగ్గర, అవన్నీ కూడా చాలా మీమ్స్ అన్ని చేసి చాలా పుష్ చేశారు. ఐ థింక్ సూర్యానికి బాగా తర్వాత ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా అంటే లైక్ వేరే ఎవరికైనా డబ్బింగ్ చెప్పడానికి? వచ్చిందండి. బట్ అవి అంటే నేను డబ్ చేయాలని చేయలేనివి. ఒకటి మణిరత్నం గారు ఆ టైంలో ఆయన గురించి అని చెప్పి చేశాను. తర్వాత ఒకటి ప్రభాస్ అన్న గురించి అని చేశాను సాహోకి, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ ప్రభాస్ అన్నయ్య కాబట్టి. ఇది ఆకాశవాణి హద్దురా నేను ఆ సినిమాలో చేయాల్సిందండి. ముందు ఆ మూవీలో నేను చెయ్యాలి, కానీ అది నేను వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ టైంలో. డేట్స్ అవి అది పుష్ అవుతూ వచ్చింది, దానివల్ల నేను చేయలేదు. అప్పుడు సుధా పోనీ అట్లీస్ట్ బీ అ పార్ట్, లైక్ ఈ విధంగా నువ్వు డబ్బింగ్ చేస్తూ పార్ట్ అవ్వు అన్నారని చేశాను. ఓకే, సూపర్.